శాసనం ఏ వైస్రాయ్ కాలంలో చేయబడింది అన్నాడు. రౌలట్ శాసనం అంటే రౌలట్ చట్టం ఏ సంవత్సరంలో ఏ వైస్రాయ్ అంటే ఇది 1919లో రౌలట్ చట్టం వచ్చింది. రౌలట్ చట్టం వచ్చినప్పుడు మన వైస్రాయ్ ఎవరంటే లార్డ్ చేమ్స్ఫర్డ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఓకే కదా, లార్డ్ చేమ్స్ఫర్డ్. ఏనేగా మీకు వస్తుంది మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. మాంటేగు చేమ్స్ఫర్డ్. మాంటేగ్ అంటేనేమో భారతదేశ వ్యవహారాల మంత్రి, చేమ్స్ఫర్డ్ అంటేనేమో అప్పటి వైస్రాయ్. వీళ్ళిద్దరు కలిసే 1919లో మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలను చేశారు. అసలు ఈ రౌలట్ చట్టం రావటానికి కారణం కూడా ఏంటంటే భారతీయులకి ఈ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు నచ్చలేదు. భారతీయులు ఏమన్నారు, మాకు స్వాతంత్రం కావాలన్నారు. దీంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మీకు ఈ చట్టం వరకే చేస్తున్నాం అబ్బా, స్వాతంత్రం ఇట్టి పరిస్థితులు ఇవ్వమని చెప్పారు. ఇవ్వకపోతే మేమెందుకు కూరుకుంటామని చెప్పి దేశంలో 1919లో అంటే ఈ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ అమల్లోకి వచ్చిన టైంలో ఈ ఎట్టి పరిస్థితులు వీటిని అమలు చేయొద్దని చెప్పి దేశం మొత్తం ర్యాలీలు ధర్నాలు జరుగుతున్నాయి. ర్యాలీలు ధర్నాలు చేసి ప్రభుత్వ పరిపాలన సజావుగా నడవకుండా చేస్తున్నారు భారతీయులు. దీనిలో అప్పటి నుంచే గాంధీ హీరో అయింది. గాంధీ అప్పటికే చంపారన్ పోరాటం అని, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్య అని, కేదార్ రైతు ఉద్యమం ఇవన్నీ చేసేసరికల్లా గాంధీ వన్ డే సూపర్ స్టార్ అయిపోయింది. గాంధీ నాయకత్వంలో ఈ పోరాటాలు కూడా జరుగుతుంటే ఈ పోరాటాన్ని కంట్రోల్ చేయటం కోసమే బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టం అని చెప్పి ఒక చట్టం తెచ్చింది. ఈ చట్టం ఏంటంటే అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల ముందు కోర్టు ముందు హాజరుపరచాలనే నిబంధనకి వర్తించదు. ఎవరినైనా ఎన్ని సంవత్సరాలైనా కారాగారంలో పెట్టొచ్చు, ఎలా అయినా శిక్ష వేయొచ్చు. అసలు హెబియస్ కార్పస్ ఇలాంటి ఏవి వర్తించకుండా ఉండే చట్టమే ఈ రౌలట్ చట్టం. దీన్ని గాంధీ నల్ల చట్టం అని అంటారని అన్నాడని మనం చదువుతాం. మొత్తానికైతే ఇది రౌలట్ చట్టం చేసినప్పుడు చేమ్స్ఫర్డ్ ఉన్నాడు. నెక్స్ట్, సివిల్ డిస్ఒబీడియన్స్ ఉద్యమం ప్రారంభించింది ఎవరు అన్నారు. సివిల్ డిస్ఒబీడియన్స్ ఉద్యమం ప్రారంభించింది ముస్లిం లీగు, హిందూ మహాసభ, భారత జాతీయ కాంగ్రెస్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అంటే సివిల్ డిస్ఒబీడియన్స్ అంటే ఏంటి, ఉప్పు సత్యాగ్రోద్యమం. ఉప్పు సత్యాగ్రోద్యమం ప్రారంభించిన సంస్థ అంటే ఏం చెప్పాలా, భారత జాతీయ కాంగ్రెస్. 1930 నుంచి 1934 వరకు గాంధీ నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రోద్యమం అనే ఉద్యమం నడిచింది. ఇది ఏ సంస్థ డైరెక్ట్ గా ఆర్గనైజ్ చేసిందంటే భారత జాతీయ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేసింది. ఓకే కదా. నెక్స్ట్, గీతా రహస్యం అనే గ్రంథం రచించింది ఎవరు అన్నాడు. గీతా రహస్యం అనే గ్రంథాన్ని బాలగంగాధర్ తిలక్ రచించాడు. బాలగంగాధర్ తిలక్ అతివాద నాయకుడని మనం గతంలోనే చెప్పుకున్నాం. ఈయన అతివాద నాయకుడిగా ఉండటమే కాకుండా కేసరి మరాఠా అనే పత్రికలు పెట్టి భారతదేశ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈయనని ఎన్నోసార్లు వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అయినా ఈయన పట్టించుకోకుండా కేసరి పత్రికలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడు. దీన్ని రాజద్రోహంగా భావించిన బ్రిటిష్ వాళ్ళు 1908వ సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ని బర్మాలోని మాండలే జైలుకి పంపించారు. ఆ మాండలే జైల్లో ఉన్నప్పుడే ఆయన రాసిన గ్రంథం పేరు ఏంటంటే గీతా రహస్యం. గీతా రహస్యం అంటే భగవద్గీతలో కూడా రాజకీయం ఉన్నది, భగవద్గీతని కేవలం ఒక మతపరమైన గ్రంథంగా చూడమాకండి, అందులో ఎంతో రాజకీయం ఇమిడి ఉన్నదని చెప్తూ గీతా రహస్యం అనే పేరుతో పుస్తకం రాశాడు. ఇది అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత ఈయన విడుదల కావటం, తర్వాత స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి పూనా లక్నో కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించటం. ఇక తర్వాత మళ్ళీ 1920వ సంవత్సరం వరకు జాతీయ కాంగ్రెస్ కీలకమైన వ్యక్తిగా బాలగంగాధర్ తిలక్ నడుచుకున్నారు. నెక్స్ట్, ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభించింది ఎవరు అన్నారు. ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, హిందూ మహాసభ, భారత జాతీయ కాంగ్రెస్, భారతదేశ ముస్లింస్. అంటే ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించింది ముస్లింస్. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం మత సోదరులు అందరూ కలిసి చేసిన ఉద్యమాన్ని ఖిలాఫత్ ఉద్యమం అంటారు. అసలు ఖిలాఫత్ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అయ్యా అంటే 1914వ సంవత్సరం నుంచి 1918వ సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ,
టర్కీ ఒకవైపు, ఓకే, ఒకవైపు ఇంగ్లాండు, నెక్స్ట్ రష్యా, అమెరికా, ఫ్రెంచ్ దేశం ఒకవైపు ఉన్నాయి. అయితే ఈ దేశాలు గెలిచాయి, ఇవి ఓడిపోయాయి. ఓడిపోయిన దేశాలకి, ఓకే, ఇంగ్లాండ్, రష్యా, అమెరికా, ఈ ఎవరు ప్రత్యేకంగా ఫ్రాన్స్, ఈ దేశాల వాళ్ళు ఏం చేశారంటే ఓడిపోయిన దేశాలన్నిటిపైన ఆంక్షలు విధించారు. ఆంక్షలు విధించేటప్పుడు టర్కీ పైన కూడా ఆంక్షలు విధించి టర్కీ చక్రవర్తి అప్పటి వరకు ఉన్నటువంటి ఖలీఫా, ఈ ఖలీఫా అనే పదవిని రద్దు చేశారు. రద్దు చేస్తే టర్కీలో ఉన్నటువంటి ముస్లింస్ ఏమని చెప్తారంటే, నువ్వు మా మీద ఏ ఆంక్షలైనా వేసుకో, రాజకీయ పరమైన, సైనిక పరమైన, ఆర్థిక పరమైన ఆంక్షలు ఎన్నైనా వేసుకో, కానీ ఖలీఫా అనే పదవిని తీసేయటానికి నువ్వెవడివి? ఖలీఫా అనే పదవి ఒక మతపరమైన పదవి, ఇస్లాం మత ప్రధాన వ్యక్తికి ఉండే పదవి ఇది. ఆ పదవిని తీసేయటానికి నువ్వెవరు అని చెప్పి టర్కీలో ఉన్నటువంటి ప్రజలు ఫస్ట్ సారిగా ఖిలాఫత్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఖిలాఫత్ ఉద్యమం ఉద్దేశం ఏంటంటే, మా టర్కీ ఖలీఫా కోల్పోయినటువంటి పదవిని తిరిగి రాబట్టుకోవటం కోసం, ఏ పదవి? ఖలీఫా పదవిని తిరిగి రాబట్టుకోవటం కోసం మీ ఉద్యమాన్ని చేపడుతున్నాం అన్నారు. ఈ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం మతం వాళ్ళందరూ మద్దతు ఇచ్చారు, ఇన్క్లూడ్ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా మద్దతు ఇచ్చారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం మతం వాళ్ళందరూ వాళ్ళ టర్కీ చక్రవర్తి కోల్పోయిన ఖలీఫా పదవిని తిరిగి కోసం చేసిన ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం. ఇది భారతదేశంలో 1919లో స్టార్ట్ అయింది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడైనటువంటి గాంధీని ఈ ఉద్యమానికి నాయకుడిగా ఉండమని చెప్పి భారతదేశంలో ఉన్న ఇస్లాం నాయకులందరూ కూడా కోరటంతో గాంధీ ఏం చేశాడంటే, అన్ని మతాల వాళ్ళకి నాయకుడిని అవుతాను, అప్పుడు స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించవచ్చు, ప్రజలు నా దారికి వస్తారు, నేను వాళ్ళ దారిలోకి వెళ్తా అని చెప్పి ముస్లింస్ అందరినీ కూడా తన వైపుకు తీసుకొచ్చుకోవటం కోసం గాంధీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వం తరపున వైస్రాయ్ 1940లో భారతీయులకు ఒక పథకాన్ని సూచించను, దాని పేరు ఏందన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం తరపున వైస్రాయ్ 1940లో భారతీయులకు ఒక పథకాన్ని సూచించాడు. ఆ పథకం ఏంటంటే ఆగస్టు పథకం అంటారు. ఓకే కదా, ఆగస్టు పథకం అంటే భారతదేశానికి ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్రం అయితే ఇయ్యం, కావాలంటే ఏమన్నా సూత్రాలు, ఏమన్నా సంస్కరణలు చేయమంటే నేను చేస్తానని చెప్పి లార్డ్ ఓవెల్ అనేటటువంటి వ్యక్తి 1940వ సంవత్సరంలో ఆగస్టు ప్రతిపాదనలు అని చెప్పి ఒక ప్రతిపాదనలు లేదా ఒక స్కీమ్ను ప్రవేశపెట్టాడు. ఈ పథకానికి వ్యతిరేకంగానే మన భారతీయులు గొడవ చేశారు. ఉన్నట్టుండి భారతీయులకు బిస్కెట్లు వేయాలని ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్లాన్ చేసిందంటే, 1940వ సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం నడుస్తుంది. ఆ టైంలో 39 నుంచి 45 వరకు నడిచింది కాబట్టి 40లో నడుస్తున్న ఆ రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశానికి సంబంధించినటువంటి సైనికులు ఆ యుద్ధంలో పాల్గొంటేనే బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. అందుకని భారతదేశంలో ఉన్న సైనికుల్ని ఆ యుద్ధంలో ప్రవేశపెట్టడం కోసం ఏదో 4 సంస్కరణలు చేస్తానంటే వాళ్ళు నమ్మి మాకు సపోర్ట్ ఇస్తారని చెప్పి లార్డ్ ఓవెల్ లేదా వేవెల్ నాయకత్వంలో ఈ ఆగస్టు ప్రతిపాదన చేస్తే గాంధీ దాన్ని తిరస్కరించి, మీకు తెలుసు 1940వ సంవత్సరంలో వ్యక్తిగత సత్యాగ్రహోద్యమాలు, భారతదేశంలో ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఏరియాలో సత్యాగ్రహాలు చేయించాలన్న ఉద్దేశంతో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాలు ప్రారంభించాడు. నెక్స్ట్, భారతదేశ రాజకీయాలలో లాలా లజపత్ రాయ్ నిర్వహించిన పాత్ర ఏది అన్నాడు. అంటే మితవాది, విప్లవకారుడు, అతివాది, నెక్స్ట్ రాజ్యాంగంని సమర్థించేవాడు, టెర్రరిస్ట్ అంటే అతివాద భావాలు కలిగిన వ్యక్తి. లాల్ బాల్ పాల్ అని చెప్పుకుంటాం కదా, వాళ్ళలో అతివాద భావాలు కలిగిన వ్యక్తుల్లో బాలగంగాధర్ తిలక్ ఎంతైతే పేరు ప్రతిష్టలు పొందాడో లాలా లజపత్ రాయ్ అంత గొప్ప పేరు ప్రతిష్టలు పొందాడు. ఈయన బ్రిటిష్ వాళ్ళ గురించి, మితవాదుల గురించి సెటైర్లు వేశాడు. మితవాదుల గురించి ఏమంటాడంటే, భారతదేశంలో మితవాదులు ఏదో సాధించాలని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు స్వతంత్రాన్ని కోరితే బ్రిటిష్ వాళ్ళు రాళ్ళు ఇచ్చారు, రాళ్ళు రప్పలిచ్చి వాళ్ళు చూపించారు తప్పితే స్వాతంత్రం ఇవ్వలేదు అన్నాడు. ఇంకో విషయం ఏందయ్యా అంటే, భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావటానికి శాంతియుత పందాల కంటే హింసా పద్ధతి ముఖ్యమని చెప్పి పంజాబ్ లో గొప్ప గొప్ప దేశభక్తుల్ని తయారు చేశాడు. మీ అందరికీ తెలుసు, భగత్ సింగ్ గాని, రాజ్గురు గాని, సుఖదేవ్ గాని, జతిన్ దాస్ గాని, అజిత్ సింగ్ గాని ఎవరి శిష్యులయ్యా అంటే లాలా లజపత్ రాయ్ శిష్యులే.
ఈ విధంగా లాలా లజపత్ రాయి వందే మాతర ఉద్యమ కాలంలో జనాల్ని రెచ్చగొడుతుంటేనే ఆయన ఇండియా నుంచి బహిష్కరిస్తే ఎక్కడికి అమెరికా వెళ్ళి అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో వందే మాతర ఉద్యమాన్ని నిర్వహించాడు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చాడు. సైమన్ కమిషన్ ఉద్యమ సమయంలో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మీకు తెలిసిన స్టోరీయే. నెక్స్ట్ భారత సమైక్యలో దేశీయ సంస్థానములు విలీనం చేసిన వ్యక్తి ఎవరన్నారు అంటే ఎంకే గాంధీ, జేజే నెహ్రూ, బీజే తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, చక్రవర్తుల రాజగోపాలాచారి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో నాడియా అనేటటువంటి ప్రాంతంలో జన్మించి అదేవిధంగా ఆయన ఆ ప్రాంతాన్ని ఒక రైతు ఉద్యమానికి ఆయన తర్వాత కాలంలో నాయకత్వం వహించి బార్దోలి వీరుడిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అతి తక్కువ టైంలో భారత స్వాతంత్రోద్యమంలో అగ్రశ్రేణి నాయకుడిగా చేరాడు. అందరి చేత పిలువబడ్డాడు. ఈయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో 2 పదవులు నిర్వహిస్తున్నాడు. ఒకటి ఏంటంటే ఉప ప్రధానమంత్రి పదవి, రెండోది కేంద్ర హోంమంత్రి పదవి. ఈ పదవిలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి పనితీరు, ఆయన చూపిన ప్రతిభ వల్లనే ఈరోజు భారతదేశం సమైక్య దేశంగా ఉండగలిగింది. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు 562 సంస్థానాలు ఉన్నాయి. ఈ 562 సంస్థానాల్లో కొన్ని సంస్థానాలు కాశ్మీర్ కానీ, జునాగఢ్ కానీ, హైదరాబాద్ కానీ, తర్వాత ప్రత్యేకంగా ట్రావెన్కూర్ సంస్థానాలు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో కలిసే ప్రశ్నే లేదని చెప్పి గొడవ చేస్తుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకటే భావించాడు. గాంధీ మహాత్ముడికి శిష్యుడిగా పేరు పొందినప్పటికీ అహింస ఎంతవరకు అవసరం అంతవరకే ఉపయోగించుకోవాలి, కానీ ప్రతి చోట అహింస పనికిరాదు. ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ చూపించేటటువంటి శాంతికామక విధానాలు, అహింసా సిద్ధాంతాలు ఈ రోజు ప్రస్తుత రోజుల్లో పనికిరావని చెప్పి హింసా ద్వారానే సంస్థానాల విలీనం జరుగుద్దని భావించి ఆ విధంగా ఆర్మీని పంపించాడు. మొత్తానికైతే భారతదేశాన్ని ఏకం చేసిన ఘనతను దక్కించుకున్నాడు. అందుకే అన్ని భారత బిస్మార్క్, అభినవ భారత బిస్మార్క్ అని పిలుస్తారు. జర్మనీ దేశాన్ని బిస్మార్క్ అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి ఎలా అయితే సమైక్యం చేశాడో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన భారతదేశానికి ఉప ప్రధానిగా ఉండి సంస్థానాల విలీనం చేశాడంటారు. అందుకే నేను ఇండియన్ బిస్మార్క్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ దేశీయ వార్తా పత్రికల చట్టం ఏ వైస్రాయ్ కాలంలో చేయబడింది అన్నాడు. దేశీయ వార్తా పత్రికల చట్టం ఏ వైస్రాయ్ కాలంలో అంటే కర్జను, మేయో, రిప్పను, లిట్టను, నార్త్ బ్రూక్ అంటే లిట్టన్ కాలంలో. లిట్టన్ మన భారతదేశంలో 1877 సంవత్సరంలో వైస్రాయ్గా ఉన్నాడు. లిట్టన్కి మన భారతదేశం అంటే భారతదేశ ప్రజలంటే ఏమాత్రం కూడా అభిమానం లేనివాడు. ఎంతసేపటికి భారతదేశానికి ఇరుకున పెట్టేటటువంటి చట్టాలు ఇతను చేయాలనుకున్నాడు. ఆ చట్టాల్లో ఒకటి ఏంటంటే దేశీయ వార్తాపత్రికల మీద ఆంక్షలు విధించాడు. అంటే భారతదేశంలో ఎవరైనా కూడా పత్రికలు పెట్టుకోవాలంటే పర్టికులర్ గా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పర్మిషన్ ఉండాలి ఒకటి. రెండవది ఏంటంటే నువ్వు రేపు ఏ వార్త అయితే రాస్తావో ఆ వార్తను ముందే బ్రిటిష్ ప్రభుత్వాన్ని పంపించాలి. సెన్సార్షిప్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకుంటేనే నువ్వు ఆ వార్తను ప్రింట్ చేయాలని చెప్పి కఠినమైనటువంటి నిబంధనలను అమలు చేసినటువంటి వైస్రాయ్గా లార్డ్ లిట్టన్ చెప్తారు. ఈ లిట్టన్ చేసినటువంటి విధానం వల్లనే భారతదేశంలో ఎన్నో పత్రికలు మూసివేయబడ్డాయి. కొన్ని పత్రికలు ప్రాంతీయ భాష పత్రికల నుంచి ఇంగ్లీష్ పత్రికలుగా మారాయి. ఎందుకంటే లిట్టన్ ఏం చేసిందంటే ఇంగ్లీషు భాషలో వచ్చే పత్రికల మీద మాత్రం ఆంక్షలు ఉండవు, ప్రాంతీయ భాషల మీద వచ్చే పత్రికలపైన ఆంక్షలు విధించాలన్నాడు. దీనివల్ల కొన్ని ప్రాంతీయ భాష పత్రికలు మూసివేయబడ్డాయి. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే గ్రంథం ఈయన రచించారన్నాడు. సర్దార్ పటేల్, సరోజినీ నాయుడు, రాజగోపాలాచారి, ఎంకే గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ అంటే ఎంకే గాంధీ రాసినటువంటి గ్రంథం ఏదయ్యా అంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇది గాంధీ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నటువంటి గ్రంథం. గాంధీ హిందూ స్వరాజ్ అనే పుస్తకం కూడా రాశాడు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటి గ్రంథం గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికాలో నెటాల్ అనే ప్రాంతంలో సత్యాగ్రహాలు చేసినప్పటి నుంచి మొదలు పెడితే భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించినంత వరకు ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. గాంధీ మహాత్ముడు ఈ గ్రంథం ద్వారా చెప్పదలిసినటువంటి అతి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే శత్రువుకి కూడా హాని తలపెట్టొద్దు. రెండోది ఏంటంటే మనం చేసే పనితీరు అవతలి వ్యక్తికి శాంతియుత మార్గం ద్వారా అవలంబిస్తేనే
సక్సెస్ అవుతాం అనేటటువంటి ఆలోచన కల్పించాలి. బ్రిటిష్ వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే మనం వాళ్ళకి ఎదురుగా రాళ్ళు తీసుకొని వేయద్దు. బ్రిటిష్ వాళ్ళకి సహకారం చేసి వాళ్ళ అభిమానాన్ని పొంది దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని వర్ణించినటువంటి గాంధీ 1942 సంవత్సరం కల్లా ఆ విధానాలు కేవలం పుస్తకాలకే పరిమితమైతాయి, దాని వాస్తవ రూపంలో వీలు కాదని చెప్పి శాంతి శాంతి అని చెప్పినటువంటి గాంధీయే అహింస అనేటటువంటిది శాశ్వత పరిష్కార మార్గం కంటే హింసే శాశ్వత పరిష్కారం అని చెప్పి చూడండి డూ ఆర్ డై అనేటటువంటి నినాదం ఇచ్చి క్విట్ ఇండియా ఉద్యమంలో కథం తొక్కండి అని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చాడు. ఈ అన్ని కోణాలలో రాయబడినటువంటి గ్రంథంగా ఈ మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అనే గ్రంథాన్ని చెప్తారు.